ఎప్పటికప్పుడు తాజా వార్తలు నాకు పోలీస్ అధికారులు కానీ న్యాయం చేయలే. పోలీస్ స్టేషన్కి పోయినా కానీ న్యాయం చేయలేదు సార్. నాకు మాత్రం పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు. వాళ్ళకే సపోర్ట్ పోతున్నారంతా. నాకు న్యాయం జరగలేదు సార్. నేను ఇచ్చిన కంప్లైంట్ వేరే ఉంది, వాళ్ళు చెప్పిన కంప్లైంట్ వేరేగా చేసినారు సార్. నాకు న్యాయం దానివల్ల జరిగింది. నేను ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చింటే నాకు న్యాయం జరుగుతుంది సార్. నేను ఇచ్చిన కంప్లైంట్ దాచిపెట్టేసినారు సార్ వాళ్ళు. నన్ను క్షమించండి సార్. నాకు పోలీసు వాళ్ళు న్యాయం చేయలేదు. అందువల్ల నేను పోలీసుల ద్వారా కానీ నా ప్రాణం పోతుంది. నన్ను క్షమించండి సార్. నాకు జరగకపోయినా పర్వాలేదు, నాకు పుట్టిండే బిడ్డ కన్నా న్యాయం జరగలదు సార్. ఇది న్యాయం జరగలదు సార్. నా బిడ్డ కన్నా న్యాయం జరగలదు సార్. ఇది నా బిడ్డకి న్యాయం జరగల, నాకు జరగలేదు. నా బిడ్డ కన్నా న్యాయం జరగదు సార్. మీరు న్యాయం చేయండి సార్ నా బిడ్డకి. సార్ నా బిడ్డను కానీ నాకు పుట్టించుకోలేదు, నువ్వు మా నాయన పుట్టించుకున్నావని అన్నిటి మాట్లాడుతున్నాడు సార్. ఎట్లయినా మీరు నా బిడ్డకి న్యాయం చేయాలి సార్. కట్టుకుని నా భర్తనే ఇట్లా మాట్లాడి పోలీసులు కానీ ఏం చేయలేదు సార్. వాళ్ళకే సపోర్ట్ పోతున్నారు సార్ పోలీస్ అధికారులు కానీ. నా చావు కారణం పోలీస్ అధికారులు కానీ సార్. నా చావు కారణం పోలీస్ అధికారులు కానీ సార్. టీడీపీ ప్రభుత్వం కానీ నాకు కాదు. నా చావుకి కారణం టీడీపీ ప్రభుత్వం కానీ సార్. వాళ్ళు కానీ సార్. నా చావు కారణం టీడీపీ ప్రభుత్వం కానీ నా చావు కారణమే. తింటూ అధికారుల పేర్లు చూసి వైపీ రమేష్, సల్మాస్ ఏదైనా కానీ వాళ్ళు చూపిస్తూనే అంతే జరుగుతుంది సార్. ఆ మనిషి అట్లా చేసి నన్ను అన్యాయం చేసేసినాడు సార్. ఈ టీడీపీ ప్రభుత్వమే మనకి. నాకు న్యాయం కావాలా. ఈ టీడీపీ ప్రభుత్వం కానీ నాకు అన్యాయమే చేసింది. ఏదైనా కానీ నా ప్రభుత్వం వచ్చింది, నా రమేష్ ఉన్నాడు, నా సల్మాస్ బాబు ఉన్నాడు అని వాడు నన్ను అన్యాయం చేసినాడు సార్. వాడు అన్ని వాళ్ళు చెప్తేనే ఈ మనిషి అన్ని చేసి నాకు అన్యాయం చేసినాడు సార్. వేరే వాళ్ళు పక్కలో పండు పెట్టాలని కానీ చూస్తున్నాడు సార్ వాడు నన్ను. అందుకే నా చేత కాదు సార్. మీరు న్యాయం చేయాలి సార్. నాకు చేయకపోయినా నా బిడ్డ కన్నా న్యాయం కావాలా. ఇంకా సెలవు సార్.